నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఫిరోజ్ అండి. ఏంటి సార్, మరి 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి విజయాలు సాధించింది? అసలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజలకు ఎలాంటి మేలు చేయగలిగిందంటారు? ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనకు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో దాన్ని సూపర్ సక్సెస్ చేసి ఈరోజు ఇచ్చిన ప్రతి హామీ కూడా ప్రజలు ఆయన మాట్లాడటానికి 100 మాట్లాడవచ్చు. ఈ భారతదేశ చరిత్రలోనే 4000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం. ఆ రోజు పెన్షన్ మొదలెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం అన్నగారి హయాంలో 30 రూపాయలతో మొదలైన పెన్షన్ ప్రతిసారి కూడా మేమే పెంచుకుంటూ వెళ్ళాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు అన్నగారు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే 200 పెన్షన్ని 2000 చేశారు. 2000 పెన్షన్ని 3000 చేయడానికి ఆయన నానా డేగాడు జగన్మోహన్ రెడ్డి. కానీ తాను అధికారంలో రాగానే 3000 పెన్షన్ని 4000 పెన్షన్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి. అదే అని కాదు, ఏదో ఉచిత గ్యాస్ సిలిండర్ మహిళలకు ఇస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చారు. అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి దీవెన అనేది పథకంతో ఈరోజు ప్రతి తల్లికి కూడా 6-7 పిల్లలు ఉన్న తల్లులు కూడా ఇది తీసుకున్నారు. అని నేను చెప్పేది ఏంటంటే గ్యాస్ సిలిండర్నే కాదు, తల్లికి వందనమే కాదు, రైతు భరోసా కాదు, ప్రతిదీ ఏదైతే ప్రభుత్వం చేయటమే కాకుండా ఆ రోజు శ్మశానంలా తయారైన అమరావతిని ఈరోజు సస్యశ్యామలం చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏదైతే మనం పోలవరం చూసుకుంటా ఉంటే ఈరోజు పోలవరం తీసుకోవచ్చు. అలాగే గ్రామీణ రోడ్లు కానివ్వండి, పంచాయతీ రాజ్లో కూడా గౌరవ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన స్థాయిలో ఆయన దృష్టికి వచ్చిన ప్రతిదీ కూడా వీళ్ళందరికీ మించి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఆయన పడుతున్న కష్టం, ఆయన తీసుకొస్తున్న ఒక్కొక్క కంపెనీ, ఇవాళ ఐటీ రంగంలో కంపెనీలు తీసుకొచ్చి యువత భవిష్యత్తు కోసం పునాదులు వేయటమే కాకుండా రాబోయే తరాల పిల్లలని తీర్చిదిద్దడానికి ఆ స్కూల్లో ఆయన తీసుకొచ్చిన మార్పులు వాళ్ళు చదువుకునే విద్యార్థులకి భవిష్యత్తుకి పునాది ఎలా వేయాలి, రాబోయే రోజుల్లో వాళ్ళని నిజమైన భారత పౌరులుగా ఎలా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ఆయన తీసుకొచ్చిన ఏ కొత్త ఇష్యూని తీసుకున్నా పుస్తకాల్ని సంస్కరణ చేశారు. ఆ రోజు మనం చూసాం, ప్రతి ఫోటో, ప్రతి దాంట్లో కూడా, ప్రతి పేజీలో కూడా నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో తెలియని జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది. ఆ నవ్వుతాడో తెలియదు, ఏడుస్తాడో తెలియదు. అలాంటి ఫోటో నుంచి అవన్నీ తీసేసి సర్వపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద, అంటే ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏంటంటే అన్నదాన కార్యక్రమానికి డొక్క మాణిక్యమ్మ, ఇప్పుడు అలా జల విధానికి పొట్టి శ్రీరాములు గారి పేరు. అంటే నేను చెప్పేది మహానుభావుల్ని తరించుకుంటూ వాళ్ళ సేవల్ని చిరస్మై చేస్తూ అలాగే అన్నగారి పేరు మీద చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఎంత ఏడ్చినా, పీవీపీ విధానం మెడికల్ కాలేజీల మీద వాళ్ళు ఎంత గగ్గోలు పెట్టినా, ఈ నిర్ణయం ఏదైతే ఉందో భవిష్యత్ తరాల కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం, పేదల కోసం ఈ పీపీపీ విధానంతో మెడికల్ కాలేజీలు కట్టాల్సి వస్తుంది. నువ్వు పులివెందులలోనే మెడికల్ కాలేజీ కట్టలేని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నేను 17 కాలేజీలు కట్టాను లేదా తీసుకొచ్చానంటే ఆ పేటీఎం నమ్ముందేమో. నీ పులివెందులలోనే నీవు కట్టలేదు, ఈ రాష్ట్రంలో కడతానంటే నేను నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. కాబట్టి ఒకటి కాదు, ఈ ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా 2025లో ఏదైతే అభివృద్ధి మొదలైందో అది నిరంతరంగా ముందుకు సాగుతూ రాజధాని అమరావతి కూడా చాలా విధంగా ముందుకెళ్తుంది. పోలవరం కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కానివ్వండి, ఇవాళ కడపలో స్టీల్ ప్లాంట్ కట్టడం కానివ్వండి, రైల్వే జోన్ విశాఖ తీసుకురావడంలో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా యువతకు మంచి ఉద్యోగాలు కల్పన చేపించి మహిళల జీవితాల్లో వెలుగు నింపాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నంలో ఎంతమంది పేటీఎంలు ఎంత అరిచి గీపెట్టుకున్నా ఈ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు.
అంటే మాట్లాడాలి కాబట్టి వాళ్ళు మాట్లాడవచ్చు కానీ విమర్శించవచ్చు కానీ ప్రజల్లో మాత్రం చాలా క్లారిటీగా ఉంది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని విశ్వసిస్తున్నారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్తాం.